హాయ్ అందరికీ ఈరోజైతే చిక్కుళ్ళతోటి ఆవిరి కుడుములు చేస్తున్నా అండి. చిక్కుళ్ళు అంటే ఏమో అనుకునేరు, చిక్కుడుగా ఇత్తులు అండి. అవి ఇట్లనే చిక్కుళ్ళు అంటారు. ఎప్పుడో వేసినా మళ్ళీ ఈరోజైతే వేస్తున్నా అండి. టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. చిక్కుళ్ళని అయితే మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. పిండి ఉప్పతి ఎందుకైతే వాటర్ అయితే కాబెడుతున్నా అండి. నాకు తగ్గట్టు ఇప్పుడే మిక్సీ ఖరాబ్ అయింది, అందుకే రోట్లోనే నూరుతున్నా. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మంచిగా దంచుకోవాలండి. మీరైతే మిక్సీలో రుబ్బుకోండి, నేనైతే రోట్లో దంచుతున్నా. మంచిగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి 4 కప్పుల వరిపిండి తీసుకోవాలండి. వరిపిండి తీసుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న చిక్కులను కూడా తీసుకొని, ఉల్లాకైతే అసలు స్కిప్ చేయొద్దు, ఉల్లాకు బాగుండాలి. మా అత్తమ్మ చూడండి ఎంత మంచిగా చేసిందో. బాగా ఉల్లాకుతోటే ఫ్లేవరు, టేస్ట్ దాంతో మంచిగా ఉంటాయి కుడుములు అయితే. ఉల్లాకునైతే అసలు స్కిప్ చేయకండి, మరీ చెప్తున్నా. అందులోనే ముందుగానే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకొని, ముందుగానే కాగబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా తీసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, పిండి అంటే ఉప్పుడు అంటే అదేనండి, పెద్దవాళ్ళకైతేనే కలిపొస్తుంది పిండి. ఆ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి, మెత్తగా కలపద్దు అసలే, మంచిగా గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఉండలా వేసుకోవాలండి. ఉండలంటే ముద్దలా వేసుకోవాలి. మంచిగా చేసుకొని పక్క పెట్టుకోవాలి. జల్లెడికి మనం ఇస్తరాకులు కుడతాం చూడండి, ఆ ఇస్తరాకులు తీసుకొని, అవి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇస్తరాకు ఆకులు అయితే అవి తీసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకున్న ఈ కుడుములు కూడా తీసుకొని మొత్తానికి గ్యాప్ లేకుండా అన్నీ కూడా పేర్చుకోవాలి. అలా వాటర్ అయితే మంచిగా మరగనివ్వాలండి. ఆవిరి ఉడకబెడతాం కాబట్టి మంచిగా మరిగిన తర్వాత ఈ జల్లన్ని దాని మీద పెట్టి ఆవిరి పోకుండా దాని మీద మూత పెట్టాలండి. గట్టిగా మూత పెట్టి ఒక గంట సేపు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికితేనే టేస్ట్ ఉంటాయి, లేకపోతే కడుపు నొస్తుందండి. మధ్య మధ్యలో చూసుకుంటా మూత తీసుకుంటా చూడాలండి. టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చూడండి. కమ్మగా ఉంటాయి ఆవిరి కుడుములు అయితే. పాతకాలంలో వేద్దరు. మా బాబాయ్ అయితే హాయ్ అని చెప్తుండు, మీరు కూడా హాయ్ అని చెప్పండి ప్లీజ్. మన ఛానల్ వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.